అందరికీ నమస్కారం. నేను 4, 5 రోజుల క్రితం తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద స్పీకర్ గారికి ఒక కంప్లైంట్ చేశాను. ఏంటంటే ఆయన జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చాలా డబ్బు ప్రజల నుంచి కోట్ల మీద తీసుకుని అట్లకి ఇట్లకి ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి చేస్తాను అని చెప్పి అన్న మాటలకి సంబంధించిన వీడియోతో సహా శాసనసభ స్పీకర్ గారికి ఇస్తూ దాని కాపీలు అందరికీ పంపుతూ పనిలో పనిగా వాళ్ళ పార్టీ జనసేన పార్టీ కాబట్టి వాళ్ళ అధ్యక్షుల వారిని అడ్రస్ చేస్తూ కూడా పంపించాను. వాళ్ళ అధ్యక్షుల వారి ఈ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చింది. ఏమనంటే, మీరు శ్రమపడి కంప్లైంట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, మేము దీన్ని త్వరగా ఫాలో అవుతాం. మీకు చదివి వినిపిస్తాను, 2 లైన్లు ఉన్నాయి. డియర్ రామానుజరావు, వీ ట్రూలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ రీచింగ్ అవుట్ టు అస్. వీ we want to inform you that your request has been forwarded to the concerned team for further review. Please allow us some time to provide you with an update. We appreciate your patience and will keep you informed as soon as we have more details. Thanks once again for understanding us. Best regards, President Secretariat జనసేన పార్టీ అని చెప్పి పంపించారు. ఇది నేను స్క్రీన్ షాట్ తీసాను, ఇక్కడ రాదు కానీ ఇక్కడ జనసేన లోగోతో వచ్చింది. అదే మీకు తమ్మునేల కింద పెట్టారనమాట. సరే, సంతోషం, ఇంతవరకు అని ఇచ్చారు. తర్వాత నేను ఆలోచించాను తీవ్రంగా, ఇస్తారో రిప్లై, ఏ టీవీకి పంపుతారు ఏంటి అని. చూచాయిగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తారో లేకపోతే ఆయన తర్వాత నాదెండ్ల మనోహర్ గారికి చెప్తారో ఎవరికి చెప్తారో కానీ మనోహర్ గారు నోటప్పుడు ఒక మాట రాదు. జనరల్గానే జనసేన నుంచి ఏమీ రిప్లై ఏమీ రాదు, జనసేన ఏమి యాక్షన్ తీసుకోదు, అది మాత్రం కరెక్టే. ఎవరు కూడా యాక్షన్ తీసుకొని కూటమి ప్రభుత్వంలో అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కానీ చూద్దాం, న్యాయ వ్యవస్థ తీసుకుంటుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. వాళ్ళు ఎవరికీ కూడా ఇంకా పోస్టులు వెళ్ళలేదు. రేపు పొద్దున చాలామందికి పోస్టుల ద్వారా కూడా పంపిస్తాను, ఎందుకంటే అంత పండగ మూడ్లో ఉన్నారు, అన్ని సెలవులు, ఈ దానితో వర్షాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమందికి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ బానిస కోప కూలీలతో తిట్టిస్తాడో పవన్ కళ్యాణ్ గారు అని ఎందుకు పెట్టానంటే, జనసేన పార్టీలో కొంచెం నోరు వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు ఉంటే కొంచెం అడ్డుగా భావించాడు ఎవరైనా. ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడిన ప్రాంతీయ పార్టీలు, అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా దాని పరిస్థితి అట్లాగే ఉంటుంది. అటువంటిప్పుడు వీళ్ళ చేత ఎందుకు తిట్టిస్తారంటే, ఇప్పుడు మనోహర్ లాంటి వాళ్ళ చేత తిట్టిస్తే కోపలు అర్థం అవుతారు. అందుకని ఇందులో తిట్టగలిగే కోపడు ఎవడున్నాడో చూశాను, కేకేశ్వర బాబు ఈయన ఇలా తిట్ట అలా తిట్ట అని చెప్పి డెఫినెట్గా తిట్టిస్తారని చెప్పి నా ఉద్దేశం. తిట్టించడం చూద్దాం, పట్టించుకుంటే తిట్టిస్తారు, పట్టించుకోకపోతే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, ఈ సందర్భంగా ఈ జనసేన అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసైనులకి అందరికీ కాదు ఉంటాయి, కొంతమంది ఉన్నారు బానిసత్వానికి, వెట్టి చాకిరీకి, కూలి బ్రతుక్కి సర్వం వాళ్ళకు చూసి కోసేసుకుంటాం, బట్టలు ఎప్పుకు తిరుగుతాం, సైలెంసర్ పీక్కు తిరుగుతాం, చెప్పులు అట్టుకు పరిగెడతాం. ఒక్క దరిద్రం కాదు, చూస్తే భూమికి భారంరా ఇటువంటి దరిద్రులు ఇంకా ఎందుకు బతుకున్నారా భగవంతురా, ఇటువంటి ఎదవాళ్ళు ప్రజల మీదకి ప్రజల మధ్యకి ఎందుకు వదులుతున్నావురా, ఫ్లెక్సీలు అడ్వైన రాత్రం రాత్రం, గొడవలు తెప్పించాం, దాని ద్వారా కులాల మధ్య పోరాటాలు, చిచ్చులు, అమాయకులు బలమైపోతాం, ఇవన్నీ చూస్తుంటే అట్లా కనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు ప్రేమించడం కానీ, పూజించడం కానీ, గౌరవించడం కానీ తెలియని ఎదవలో ఇదిగో చూడండి. అప్పుడే తయారైపోయి ఎవడో బానిసల్లోకే బానిసీడు. ఈ ఫోటోలో ఉన్న, ఈ కటౌట్లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అంట, అతని పేరు ఏదో ఉంది, అకీరానందన్ అంట. అతనికి వీడు ఏం పెడతాడంటే, దీని మీద పవన్ కళ్యాణ్ అన్నకే కాదు, అకీరానందన్కి కూడా భక్తులు ఉంటారు, అభిమానులు కాదు భక్తులు. ఏంటంటే, మీరు ఎవరినైనా అభిమానించండి, సినిమా యాక్టర్లు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అభిమానించడం తప్పలేదు. అలాగే ప్రేమించండి కుటుంబ సభ్యుల్ని, మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో పిల్లల్ని, పెద్దల్ని, చిన్నల్ని అందరినీ కూడా ప్రేమించండి, పూజించండి. ఎవరిని? భగవంతుని పూజించండి, అంతే తప్ప ఈ దరిద్రం అంటే బట్టలు ఎప్పుకు తిరిగి ఆడవాళ్ళని ఒకడే 100 మందిని కొట్టేసి ఈ హీరోల్ని వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఒక చిన్న ప్రపంచం, మీకు తెలీదు. వాడు యాడ్లు ఇచ్చి వాటర్ బాటిల్ వాళ్ళు తాగరు, ఆడు యాడ్లు ఇచ్చి మోటార్ సైకిల్ మీద వాళ్ళు తిరగరు, వాళ్ళు యాడ్లు ఇచ్చి కూల్ డ్రింక్లు వాళ్ళు తాగరు, వాళ్ళు యాడ్లు ఇచ్చి మంచినీళ్ళు వాళ్ళు తాగరు, వాళ్ళ పిల్లలకి కొనిపెట్టి ట్యాక్స్ చేసే చాక్లెట్లు వాళ్ళు తినరు, ఆ పాన్ పరాకులకి అట్లకి ఇట్లకి అడ్డమైన చెత్తకే కూడా యాడ్లు ఇచ్చి వెధవలో అవి వాళ్ళు ఉపయోగించరు.
వెధవంటం పెద్ద పదం ఏం కాదు, చాలా చిన్న పదం. అది ఒక జబ్బు. దాన్ని బట్టి ఫాలో అవుతున్నాం ఇంకా దరిద్రులు, ఈ దరిద్రులు. బళ్ళు మీద విన్యాసాలు చేస్తూ, ఎందుకంటే ఎవడైనా బండి మీద విన్యాసం చేస్తూ పడిపోయాడు అనుకోండి, ఆడు పడిపోయినందుకు లేకపోతే పడిపోయి చచ్చిపోయినందుకు నేను పెద్ద బాధపడవలసిన విషయం ఏం కాదు. దానివల్ల ట్రాఫిక్ ఆగిపోతే మన పని ఆగిపోద్ది. అదండి. ఎందుకంటే ఈ వీడియో చేశారు కాబట్టి దాని మీద ఉన్న అప్డేట్ ఏంటో మీకు అందిద్దామనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఒకసారి ఇటువంటి పనులు ఇప్పటికైనా మానుకుని, కొంతమంది కాకపోతే కొంతమంది తటస్థులు చదువుకున్న జనసైకులు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మనస్తత్వం. చిరంజీవి గారిని అంత మాట అంటే అసలు స్పందించిన వాళ్ళ కుటుంబం, యావత్తు కుటుంబం కూడా, అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ లేకపోతే మేనల్లుళ్ళు కానీ, ఆయన చెట్టు నీడన ఆయన పంచన పెరిగి బతికి పెద్దవాళ్ళే ఇప్పుడు మా మెత్తెక్కి తొక్కుతున్న డ్యాన్సులు కడుతున్న వాళ్ళ మేనల్లుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు వరుస, కొడుకులు వరుస, వీళ్ళందరూ కూడా ఎవడో ఒక్క టిక్మ సౌండ్ లేదు. మా అన్నయ్య దేవుడు, మా వదిన దేవత అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ప్రతిదానికి బుడబుక్కల స్టేట్మెంట్లు ఇచ్చే నాగబాబు కానీ, అలా ఎవడో కూడా ఇప్పటికొచ్చి స్పందించలేదంటే ఏదో కారణం ఉంది. మళ్ళీ అంటే అన్నానని చెప్పి ఎడుతారు ఈ సైకోగాళ్ళు. ఒకటి పేమెంట్ అయినా అయిపోయి ఉండాలి, లేకపోతే రాజీ అయినా పడిపోయి ఉండాలి. ఏదో ఒకటి జరగకపోతే పాపం ఈ వయసులో ఆయన్ని మెగాస్టార్ని అలా వదిలేసి ఆయన మీద అపనందేసిన ఒక మాట అన్నా, ఆడు ఈడు అన్నా, ఆయనే విదేశాల్లో ఉండి ఆయనే సమాధానం చెప్పుకుని ఆయనే కౌంటర్ ఇచ్చి ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినందుకు సిగ్గుగా ఉండి ఇప్పటికైనా కొంత తెలుసుకుంటారని చెప్పి ఇటువంటి సైకోలు బానిసత్వానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏవి ఎదరకు రారు, వాళ్ళు ఏం మారు, వాళ్ళు మారుతారని పెట్టుకుంటూ భ్రమ. కాబట్టి ఎవడ బతుకోవడం బతకండి, చక్కగా చదువుకోండి, చక్కగా అభివృద్ధిలోకి వెళ్ళండి, తల్లిదండ్రుల్ని, గురువుల్ని, స్నేహితుల్ని వీళ్ళందరినీ అభిమానించండి, ప్రేమించండి, పూజించండి. సినిమా నచ్చితే మీరు అభిమానం అయితే వెళ్ళి చూడండి, రండి, అంతవరకే తప్ప అక్కడ తల్లబాదేసుకొని ఎదవ స్టేట్మెంట్లు ఇచ్చి ఆ సినిమా ఎంతని అంతని, ఆ సినిమాలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాడు ఒకడో, ఆ మ్యూజిక్ అంటాడు ఒకడో, పాటలు అంటాడు ఒకడో, స్టెప్పులు అంటాడు ఒకడో. ఎందుకురా బాబు మనకి ఇవన్నీ. నమస్కారం, రామవంతరావు, జై హింద్.